అనే పేరుతో అడ్డమైనవి తగలబెట్టి కార్బన్ మోనాక్సైడ్ డయాక్సైడ్ కలిపి పొల్యూషన్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఓజోన్ లేయర్కి బెజ్జం పెట్టేశారు. ఇంకా దేనికి బెజ్జం పెట్టబోతున్నారో. ఆంటీ ఆగండి, మావయ్య గారు పడుకునే చాపలా ఉంది, దీన్ని తీసుకెళ్లి మంటలో వేయబోతున్నారా? ఆటపడ్డది మావయ్య నోరు మీరాబడుద్ది. అది కాదు, లేని వాళ్ళకి ఇస్తే వేసుకుని పడుకుంటాడు కదా, ఇవ్వండి. తప్పుకోరా అప్రాచుడా, గొడవ చేస్తున్నావు. మీరేది మంటలో వేయబోతున్నారు? పాతగుడ్డలయ్యా. అవి మీకు పాతవి, వీళ్ళకి కొత్తవి. వీళ్ళకిస్తే కట్టుకుంటారు. పాతగుడ్డలు మంటలోనే ఇస్తేనే కదా మంచిది. పాతగుడ్డలు వదిలేయటం, కొత్త గుడ్డలు కట్టుకోవటం అదే కదా భోగి. అయితే ఏవి పాతవైనా సరే తీసుకొచ్చి మంటలో పడేయచ్చా? బేషుగ్గా బుద్ధిగా రానాయనా. ఏం చేస్తున్నావురా? ఈ జిల్లాలోనే ఎంతో పాత శాల్తీ ఇదే. దీన్ని తీసుకెళ్లి మంటలో వేసి నేను భోగి పండుగను ఆనందిస్తాను. అతను ఏం చేయకురా, అతను మా అన్నయ్య. అన్నయ్య లేదు, కన్నయ్య లేదు. మీ చేతిలో ఉన్న బట్టల ముందు కింద పడేయండి, అప్పుడే ఇతను నేను మంటల్లో వేయకుండా ఉంటాను. పిల్లలు మీకు కావాల్సినవి తీసుకోండి. థ్యాంక్స్ మావా, ఒక మంచి పని కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నాను. భయపడకండి, మిమ్మల్ని మంటలో వెయ్యను. పదండి, మన ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగుదాం. పదండి పదండి, కళ్ళు తెరవండి. ఇది ఆల్రెడీ డెడ్ బాడీ 2 రోజులు అయ్యిందిరా. మీరు తొందరపడి భోగి పండుగ చేస్తున్నారు. మీకు సంక్రాంతి